Hey viewers, welcome back to my channel Gayatri Creations. ఇవాళటి క్లాస్ వచ్చేసి another 3 types of Zardozi stitches ని స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ టైప్ వచ్చేసి లేజీ డేజీ స్టిచ్ అండి. ఇది మోస్ట్లీ మనం ఫ్లవర్స్ బుటీస్ క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. దీనికోసము నేను 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ అంతా జర్దోజీ పీసెస్ని కట్ చేసుకొని అవిటిని లూప్గా ఫామ్ చేసి సూయింగ్ నీడిల్ అండ్ సూయింగ్ థ్రెడ్తో కుడుతున్నాను. ఇక్కడ 3 పెటల్స్ చూపిస్తున్నాను. మధ్యలో వచ్చేసి నేను ఒక బీడ్తో స్టిచ్ చేస్తున్నాను. దీని అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఆ సెంటర్లో ఏవైతే 3 గ్యాప్స్ వచ్చాయో అక్కడ మీరు మోర్ క్రియేటివ్గా ఫర్దర్గా ట్యూబ్ బీడ్స్తో కానివ్వండి, కడ్దానా బీడ్స్తో కానివ్వండి, లేదా ఫ్రెంచ్ నాట్తో కానివ్వండి స్టిచ్ చేసుకోవచ్చు. సెకండ్ టైప్ ఇప్పుడు చూపిస్తున్నది నేను ఒక స్క్వేర్ షేప్ అయితే మీకు డ్రా చేసి దాన్ని షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని లూప్ స్టిచ్ అంటారండి. దీనికోసము 1.5 సెంటీమీటర్లో ఆర్ దానికంటే పెద్దదైనా పర్వాలేదు ఆ సైజులో నేను జర్దోజీ పీసెస్ని కట్ చేసుకొని ఆల్టర్నేట్ పొజిషన్స్లో స్టిచ్ చేస్తున్నాను లూప్ ఫామ్ చేస్తూ. బులియన్ నాట్ ఎలా దగ్గరగా బులియన్స్ ఫామ్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తామో సంథింగ్ లైక్ దాట్ అండి. సో ఇవి ఈక్వల్గా ఒకే సీక్వెన్స్లో రాకూడదు, లుక్ అంత ఎలివేట్ అవ్వదు. ఆల్టర్నేట్గా కుడితేనే దీని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇవి ఫిగర్స్ ఫిల్లింగ్ కోసం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పీకాక్ కానివ్వండి, బేబీ బాడీ కానివ్వండి, ఎలిఫెంట్ షాల్ కానివ్వండి, అలాంటి వీటికి పెద్ద ఫ్లవర్ పెటల్స్ని కూడా ఫిల్ చేయొచ్చు ఈ స్టిచ్తో. దీని ఫైనల్ అవుట్కమ్ అనేది ఇలా ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు 2 సైజెస్ ఆఫ్ జర్దోజీ పీసెస్ కావాలండి. 1 సైజ్ వచ్చేసి 1.5 సెంటీమీటర్ ఉండాలి, అనదర్ సైజ్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఉండాలి. సో దీన్ని కూడా ఇలా పెటల్ మాదిరిగా ఫామ్ చేసి ఆ పెటల్ మధ్యలో మనం నీడిల్ని పంచ్ చేసి 1 సెంటీమీటర్ జర్దోజీ పీస్ని అవుట్వర్డ్స్గా స్టిచ్ చేయాలి. సో ఇలా 5 పెటల్స్ కుడుతున్నాను. ఆ పెటల్స్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ క్రియేటివిటీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కడ్దానా బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్తో కుట్టచ్చు, ఫ్రెంచ్ నాట్తో కుట్టచ్చు, లాంగ్ ఫ్రెంచ్ నాట్తో. క్లిప్ స్టోన్ స్టిక్ చేయొచ్చు, రౌండ్వి కానివ్వండి, ఐ షేప్ కానివ్వండి, ట్రయాంగిల్ కానివ్వండి. అలా సెంటర్లో నేను దీనికి కూడా ఒక బీడ్ కుడతాను. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.